మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తిరుమలలో ప్రక్షాళన మొదలైంది. నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తిరుపతి టీటీడీ నూతన ఈవోగా శ్యామలరావుని నియమించడం జరిగింది. అయితే తిరుమలకు వచ్చిన భక్తులు అంటే వాళ్ళ సమస్యలు ఎలా ఉన్నాయని వాటి సమస్యను పరిష్కరించే దిశగా నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. అయితే శ్రీవారిని దర్శించుకునేదానికి 24 గంటలు పడుతున్న నేపథ్యంలోనే క్యూ లైన్లో ఉన్న భక్తులకి అన్నప్రసాదం కానీ పాలు అదేవిధంగా మజ్జిగ అవన్నీ పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అయితే ఎలా ఉంది అక్కడ ప్రస్తుతం పరిస్థితి అనేది ఇక్కడ మనతో చాలామంది భక్తులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో కొంతమంది భక్తులు ఉన్నారు. వాళ్ళు ఒక ఒపీనియన్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్, నమస్తే. చెప్పండి. మీరు తిరుమలకి వెళ్ళి వచ్చారు కదా, ఎన్ని గంటల సమయం పడుతుంది ప్రెజెంట్? అంటే మేమైతే చంటి పిల్లలు ఉన్న ఫ్యామిలీ వరకు అయితే పర్లేదు, 1 అవర్ పడుతుంది. కొత్త ప్రభుత్వం వచ్చినాక కొంచెము అంటే ఫుడ్ అవంతా కూడా చేంజెస్ వచ్చాయని చెప్తున్నారు. ఎలా ఉంది? అన్ని చేంజెస్ వచ్చాయి మేడం. డెవలప్మెంట్ బాగుంది. అన్ని క్లియర్గా చూసుకుంటున్నారు. పర్వాలేదు, చాలా బాగుంది. హ్యాపీ. వెళ్ళే వాళ్ళకి దర్శనానికి అన్నీ శుభ్రంగా చూసుకుంటున్నారు, తీసుకుంటున్నారు. క్యూ లైన్లో మీకు పాలు అవి మజ్జిగ అందిస్తున్నారు మేడం. ఫుడ్ ఎలా ఉందండి? తిన్నారా? ఫుడ్ బాగుంది మేడం. ఫుడ్ గట్రా అంతా బాగుంది. ఎన్ని గంటల టైం పడుతుంది దర్శనం? మాకు 1 అవర్ అయింది మేడం. 12 గంటలకి, అదే 12కి వెళ్తే 2 అయిపోయింది మేడం. వచ్చేసరికి 1 అవర్ అయింది. చాలా బాగుంది. డెవలప్మెంట్ బాగుంది. మీరు ఏమైనా రూమ్స్ అవన్నీ తీసుకోవడం జరిగిందా? రూమ్స్ అంటే మేమేం తీసుకోలేదు మేడం. వెళ్ళగానే లాకర్లో ఉంటే మేము తీసుకున్నాం. స్పెషల్గా ఉంది. రూమ్ అయినా ఏదైనా పర్లేదు, ఫెసిలిటీ బాగుంది. అక్కడ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఎవరు ఇబ్బంది పడడానికి ఇబ్బంది లేదు. అన్ని సౌకర్యం అయితే నీట్గా ఉంది. మరి భగవంతుడికి వెళ్ళేటప్పుడు కొద్దిగా వెయిటింగ్ అవుతుంటుంది అంతే. అంటే అక్కడ భోజనం పాలు ఇవి కొద్దిగా రద్దీ మీద కొద్దిగా ఉంటాయి. ఇప్పుడైతే సూపరు. అంతా హైలైట్ బాగుంది. తొలి ఫెసిలిటీకి ఇప్పటికైతే హైలైట్ అండి. తిన్నామమ్మా, బాగానే ఉన్నదే. ఇంకా డెవలపింగ్ బాగోవాలమ్మా. ఇంతకు ముందు అయితే కొంచెం బాగోలేదు. చంద్రబాబు నాయుడు వచ్చాక మళ్ళీ ఇంకా డెవలపింగ్ అవుతుందని మేము కోరుకుంటున్నాము. వెంకటేశ్వర స్వామికి ఇంకా బాగా వైభవంగా చేయాలని, భక్తులకు కూడా జాగ్రత్తగా చూడాలని, అన్నప్రసాదాలు పాలు టీ ఇలాంటివి అన్నీ జరగట్లేదు ఇంకా పూర్తిగానే. అవి కూడా జరగాలని మేము కోరుకుంటున్నాం. ఇంతకు ముందు జరిగేది ఇప్పుడు జరగట్లేదు, జరగాలని కోరుకుంటున్నాం. తిరుమల వచ్చారు కదా, ఎక్కడి నుండి వచ్చారు? కల్వకుర్తి నుండి వచ్చారు, నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్. ఓకే. అంటే ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత క్యూ లైన్లో మళ్ళీ అన్నప్రసాదం ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. తిన్నారా? ఇస్తుండండి. మీకు ఇస్తుండండి. పాలు మజ్జిగ కూడా ఇవ్వడం ఇస్తుండండి. ఎలా ఉంది ఫుడ్ క్వాలిటీ? ఫుడ్ బాగుంది, చేంజ్ అయింది అండి. మేము ఇంతకు ముందు వచ్చినాము, ఇప్పుడు కూడా కొంచెం చేంజ్ అయింది. మంచి దర్శనానికి ఎన్ని గంటలు పడుతుంది టైం? అంటే 3 days కింద ఎక్కువ ఉన్నారు రష్, ఇప్పుడు కొద్దిగా తగ్గింది. మీరు అక్కడ ఏమైనా రూమ్స్ తీసుకున్నారా? రూమ్ లేదండి, మాకు సేవా సాధన ఉంటుంది, అక్కడే స్టే చేయొచ్చు. ఫుడ్ వెంగమాంబలో బాగుందండి. నమస్తే అండి, ఎక్కడి నుండి వచ్చారు? నిజామాబాద్ నుండి వచ్చాను. ఓకే. ఇప్పుడు ఎలా ఉంది అక్కడ? ఫుడ్ అంతా ఇస్తున్నారా? ఫుడ్ బాగుంది. క్యూ లైన్ లో ఫుడ్ ఇస్తున్నారా? అవును, ఇచ్చారు. ఎలా ఉంది క్వాలిటీ ఫుడ్? బాగుంది. ఇప్పుడైతే మాకు ఇచ్చింది బాగుంది. క్యూ లైన్ లో పిల్లలకి పాలు మజ్జిగ అవును ఇచ్చారు, పాలు ఇచ్చారు. ఓకే అండి, మీ పిల్లలకి పాలు అవన్నీ ప్రొవైడ్ చేశారు? అవును. ఒక దర్శనానికి ఎన్ని గంటలు టైం పట్టింది మీకు? మాకు 11 గంటలు టైం పట్టింది. అంటే కంపేర్ టు బిఫోర్ కంటే ఇప్పుడు ఫుడ్ అంతా బాగానే ఉంది. ఫుడ్ విషయంలో బాగుంది ఫుడ్. ఓకే. అంటే మీరు ఏమైనా రూమ్స్ ఏమైనా అక్కడ ప్రొవైడ్ అంటే రూమ్స్ దొరకలేవు మాకు. దొరకలేదు? లేదు. ఓకే. నేను రాజమండ్రి నుంచి వచ్చానండి. ఓకే. తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకున్నాను. దర్శనం అయిపోయిందండి. ఎలా ఉంది సార్? ఎన్ని గంటల టైం పట్టింది మీకు? అంతా బాగానే ఉంది. సిస్టమ్ అయితే ఇంకా ఏమీ మారలేదు, ఇంకా మారుతుంది. గవర్నమెంట్ మారింది కదా, క్యూ లైన్లో మీకు ఏమైనా అన్నప్రసాదం ఇవ్వడం జరిగింది? పప్పు అన్నం క్యూ లైన్లో ఏమి ఇవ్వలేదు. అది కంపార్ట్మెంట్లో ఎలాగ సాంబార్ రైస్ ఒకటి ఇచ్చారు. తర్వాత ఇంకేమీ అవైలబుల్ ఏం లేవు. మిల్క్ కానీ ఇంకా ఏమి మాకేమైతే ఏమీ అందలేదు. పిల్లలతో కొంచెం ఇబ్బంది అయింది, బట్ హ్యాపీ. తొందరగా అయింది దర్శనం. 2-3 అవర్స్లో వచ్చేసాం. కాకపోతే నైట్ టోకెన్స్ తీసుకొని వర్షంలో నిలబడి అది కొంచెం సిస్టమ్ మారిస్తే బాగుంటుంది. కొంచెం టైమింగ్స్ అన్ని మార్చినా కొంచెం బాగానే ఉంటాయి. ఎక్కడి నుండి వచ్చారు తిరుమలకి? హైదరాబాద్ నుండి అండి. ఎలా ఉంది అసలు ఇప్పుడు? చాలా బాగుంది, మంచి దర్శనం అవుతుంది. 4 hours 3 hours లో అయిపోతుంది. ఓకే. ఫుడ్
ఫుడ్ తిన్నారా మీరు అక్కడ? బాగుందండి, క్వాలిటీ ఎలా ఉంది? క్వాలిటీ బాగుంది. ఏమేమి పెడుతున్నారు అక్కడ? ఆ, అదేదో కూర, గుమ్మడికాయ కూర, సాంబారు, ఇంకేదో చట్నీ, కొబ్బరి చట్నీ, పెరుగు, అదేంటి అదేదో పెరుగు, మజ్జిగ. టేస్ట్ ఎలా ఉంది? బాగుందండి. క్యూ లైన్లో మిల్క్ తర్వాత మజ్జిగ మిల్క్ లేదు, లంచే ఇచ్చినారు. ఓకే. ప్రసాదం ఏమైనా క్యూ లైన్ ఉన్నప్పుడు ఇవ్వడం జరిగిందా? అంటే ప్రసాదం అంటే కాదు, బయట దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అప్పుడు లడ్డు ఇచ్చారు ప్రసాదంగా. ఓకే. అదే మనకి పప్పన్నం ఏమైనా క్యూ లైన్ ఉన్న పప్పు అన్నం పెట్టారు. మీకు రూమ్స్ ఏమైనా అక్కడ అవైలబుల్ దొరికిందా? అంటే మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నామండి. ఓకే. మీకు దొరికినాయి? దొరికినాయి, ఓకే. మాకేమి ఇబ్బంది లేదు. హలో సార్, ఎక్కడ నుండి వచ్చారు సార్? తిరుమల. హైదరాబాద్ నుంచి వచ్చాము. ఓకే సార్, ఎలా ఉంది మీకు దర్శనానికి ఎన్ని అవర్స్ టైం పడుతుంది? 4 hours టైం పడుతుందండి. స్పెషల్ ఎంట్రీ దర్శనంలో 4 hours దర్శనం పడుతుంది. సార్ ఫుడ్ తిన్నారు అక్కడ, ఎలా ఉంది? తిన్నాము, చాలా బాగుంది. ఇప్పుడు ఓకే, పర్లేదు. క్యూ లైన్లో ఏమైనా ప్రసాదం కానీ ఇస్తున్నారు, వెంటనే ఇస్తున్నారు. పాలు మజ్జిగ అలాంటి ఏమైనా? పాలు మజ్జిగ కూడా ఇస్తున్నారు పిల్లలకి. మొత్తం బాగుందా అక్కడ మీకు? బాగుందండి, బాగుంది, చాలా బాగుంది. వసతులు బాగా ఏర్పాట్లు చేశారు. ఓకే. రూమ్స్ ఏమైనా మీకు అవైలబుల్గా? రూమ్స్గా ముందుగానే మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం. సో దానివల్ల మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, త్వరగా దొరికేస్తాయి. నమస్తే అమ్మా, ఎక్కడ నుండి వచ్చారు సార్? మీకు శ్రీకాకుళం జిల్లా ఓకే. దర్శనం చేసుకున్నారా? చేసుకున్నాం. మీకు ఎన్ని గంటల టైం పడుతుంది దర్శనం? 24 hours పట్టింది. 24 hours పడుతుంది. క్యూ లైన్లో ఉన్నారా మీరు? క్యూ లైన్లో ఉన్నామమ్మా. మీకు ఏమైనా అక్కడ ప్రసాదం లాంటిది కానీ మిల్క్ అదే అక్కడ పాలు ఇచ్చారు, తర్వాత కిచిడి ఇచ్చారు, ఓకే. తర్వాత ఉప్మా ఇచ్చారు. కానీ కొంచెం అంటే మరి ఎక్కువ మంది చేశారు, కానీ కొంచెం దాని టేస్ట్ మారిస్తే బాగుంటుంది. ఫ్రీ భోజనాలు తిన్నారా? ఫ్రీ భోజనం తిన్నాం. ఒకప్పుడు కానీ ఇప్పుడు కొంచెం బెటర్. ఇదివరకు అయితే రైస్ కూడా ఉడికేది కాదు. గత సంవత్సరం వచ్చాను నేను, అప్పుడు అసలు ఏం బాగోలేదు. కొంచెం బెటర్ అమ్మా, ఇప్పుడు ఇంకా బాగుండాలని ఆశిస్తున్నాం అమ్మా. దర్శనాలు అయితే ఎక్కడికక్కడ కూడా అన్నీ నీట్గా, లాకర్స్ కానీ అన్నీ చక్కగానే ఉన్నాయి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇంకా మంచిగా చేస్తారనేసి మేము ఆశిస్తున్నాం. ఆయన అయితే బాగా చేస్తారని. మేము కొవ్వూరు నుంచి వచ్చామండి, వెస్ట్ గోదావరి. ఓకే సార్, దర్శించుకున్నారా దేవుడు? దర్శించుకున్నామండి నిన్న. ఎలా ఉంది సార్ అక్కడ మొత్తం? మీకు ఎన్ని అవర్స్ పట్టింది? 4 hours అయిపోయిందండి. నార్మల్ దర్శనం 4 hours అయిపోయిందండి. ఫుడ్ తిన్నారా? ఎలా ఫుడ్ తిన్నామండి, ఫుడ్ చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్ కానీ ఫుడ్ కానీ మారిందండి, చాలా బాగుంది. లాస్ట్ 6 months బ్యాక్ వెళ్ళామండి. ఈ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఫుడ్ కూడా చాలా బాగుందండి. ఓకే సార్. క్యూ లైన్లో మీకేనా? అసలు ఏమి ఇబ్బంది లేదు. క్యూ లైన్లో త్వరగా వెళ్తే మంచి వాటర్ కూడా ఇచ్చేవారు కాదు. ఇప్పుడు వాటర్ ఇస్తున్నారు, మజ్జిగ ఇస్తున్నారు, బ్రేక్ఫాస్ట్ పెడుతున్నారు, పిల్లలకు పాలు ఇస్తున్నారు, ఓకే సార్. అన్నీ ఇస్తున్నారండి. ఇప్పుడు చాలా బాగుంది. రూమ్స్ కూడా అవైలబిలిటీ చాలా బాగుందండి. మెట్ల మార్గాన్ని వెళ్ళే వాళ్ళకి ఇంతవరకు దర్శనం టోకెన్ కూడా ఉండేది కాదు. ఇప్పుడు దర్శనం టోకెన్ వేస్తున్నారు. మెట్ల మార్గం నడిచే వాళ్ళకి ఈ రోజే స్టార్ట్ చేశారండి. అది కూడా టోకెన్ వేస్తున్నారు. అది కూడా 3-4 hours అయిపోతుందండి. బాగుందండి, ఇప్పుడు అంతా కూడా చాలా బాగుంది. సార్ నమస్తే సార్. నమస్తే. ఎక్కడ నుండి వచ్చారు? మేము కర్నూలు జిల్లా గూడూరు నుంచి వచ్చాము మేడం. ఓకే సార్, వెళ్ళారా దేవుని దర్శనానికి వెళ్ళారు మేడం. ఎలా ఉంది సార్ ఇప్పుడు? పర్వాలేదు మేడం, బాగానే ఉంది. ఎన్ని గంటల టైం పట్టింది మీకు? మేము తిరుపతిలో వచ్చేసి 24 hours పట్టింది మేడం. ఓకే. క్యూ లైన్లో మీరు ఉన్నారా? ఉన్నాం మేడం. ఎలా ఉంది అక్కడ? మీకు ఏమైనా పాలు మజ్జిగ పిల్లలు? పర్వాలేదు మేడం, ఈసారి బాగా అన్ని వసతులు బాగానే చేశారు మేడం. అన్న ప్రసాదాలు కూడా బాగానే పెట్టారు. ఫ్రీ ఫుడ్ అక్కడ తిన్నారా మీరు? ఫ్రీ ఫుడ్ కూడా తిన్నాం మేడం. ఎలా ఉంది సార్ క్వాలిటీ ఫుడ్? పర్వాలేదు మేడం, బాగానే ఉంది. రూమ్స్ మీకు ఏమైనా దొరికాయా? లేదు మేడం, అవైలబుల్ లేవన్నారు. ఫుల్ రద్దీ ఉన్నందువల్ల రూమ్స్ ఏం దొరకలేదు మేడం. హాయ్ సార్, నమస్తే సార్. ఎక్కడ నుండి వచ్చారు మీరు? హిందూపూర్. ఓకే. దర్శించుకున్నారా దేవుని? దర్శనం అయింది. ఎన్ని గంటలు పట్టింది మీకు టైం? మాకి 24 hours అయింది. ఓకే. క్యూ లైన్లో ఉన్నారా? క్యూ లైన్లో. మీకు ఏమైనా పాలు అలాంటివి ఏమైనా ఇచ్చారు? పాలు, ప్రసాదము అంతా ఇచ్చినారు. ఎలా ఉంది ఫుడ్ తినేదానికి క్వాలిటీ? బాగానే ఉంది. బిఫోర్ కంటే బాగుందా? బాగుంది. రూమ్స్ ఏమైనా మీకు దొరికాయా అక్కడ? లేదు, ఎక్కడ లేదు. లాకర్ తీసుకోండి. ఫ్రీ భోజనం తిన్నారా? తిన్నాము. ఎలా ఉందండి? బాగుంది. టేస్ట్ బాగుందా? క్వాలిటీ అక్కడ బాగుంది, అన్నీ పెట్టారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్కారం అండి. ఎక్కడ నుండి వచ్చారు సార్ మీరు? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. సేవ చేయడానికి వచ్చాము. దర్శనం అయిపోయిందా సార్? దర్శనం అయిందండి. మాకు సేవన్నాళ్ళందరూ ప్రతిరోజు మాకు ఫుడ్ వాళ్ళు టీటీడీ వాళ్ళు సప్లై చేస్తారు. ఎలా ఉంది సార్ ఫుడ్ క్వాలిటీ? ఫుడ్ క్వాలిటీ బాగానే ఉందండి. చేంజెస్ ఉన్నాయా సార్ బిఫోర్ కంటే? బిఫోర్ కంటే అంటే ఇప్పుడు పర్వాలేదు, అవి కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా ఇంప్రూవ్ చేస్తారని మేము ఆశిస్తున్నామండి. కానీ ఫుడ్ క్వాలిటీ అయితే బాగానే ఉందండి. క్యూ లైన్లో పాలు
ఆ, అవి 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 కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. బాగానే సాటిస్ఫాక్టరీగానే ప్రొవైడ్ చేస్తున్నారు. దర్శనానికి ఎంత టైం పడుతుంది సార్? దర్శనం పడుతుందండి, ఒక 4-5 గంటలు పడుతుందండి. రూమ్ ఎమ్మెల్టీ కూడా బాగానే ఉందండి. రూమ్స్ మాకు సేవకులు కాబట్టి వాళ్ళే మాకు రూమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మామూలుగా ఫుడ్తో పాటు అవి కూడా ప్రొవైడ్ చేస్తారు. అన్నీ బాగానే ఉన్నాయండి. వెరీ సాటిస్ఫాక్టరీ. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. ఎక్కడి నుండి వచ్చారు? మేము మేడ్చల్ హైదరాబాద్ నుంచి వచ్చాము. మేడ్చల్ హైదరాబాద్. ఓకే, ఎలా ఉంది సార్? దర్శనానికి ఎంత టైం పట్టింది మీకు? ఇప్పుడైతే అంటే ఇప్పుడు 3 days బక్రీద్ హాలిడే వచ్చింది కదా, 3 days వల్ల అప్పుడు కొంచెం రష్ పెరిగింది. ఇప్పుడు నార్మల్ అయిపోయింది అంతా. ఓకే, మీకు క్యూ లైన్లో ఏమైనా ప్రొవైడ్ చేశారండి? ప్రొవైడ్ చేశారు కదా, మిల్క్ ప్రొవైడ్, స్నాక్స్, వాటర్, మళ్ళీ ఉచిత భోజనాలు తిన్నారా? ఇచ్చారు. ఎలా ఉంది క్వాలిటీ మీకు? క్వాలిటీ బాగానే ఉంది. అంటే రూమ్స్ మేము అడ్వాన్స్ ఏం బుకింగ్ చేసుకోలేదు. అక్కడ మా మఠం ఉంటుంది, ఆడికి వెళ్ళిపోయినాం అనమాట. హతరాం బాబాజీ మఠం ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోయాము. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఎక్కడి నుండి వచ్చారు మీరు? గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం మంచికలపూడి గ్రామం అండి. దేవుడి దర్శనం అయిందా? అయిందండి. ఎలా ఉంది సార్? ఎంత టైం పడుతుంది మీకు? ఈ 300 దర్శనానికి అయితే 4-5 hours పడుతుందండి. ఎలా ఉంది క్యూ లైన్లో? మీకు ఏమైనా పాలు, పిల్లలకి పాలు అలాంటివి ఏమైనా ప్రొవైడ్ చేశారా? క్యూ లైన్లో మాకు ప్రసాదం ఒకటి, తర్వాత టీ కాఫీలు ఇవి ప్రొవైడ్ చేస్తున్నాం. ఫుడ్ తిన్నారా సార్? ఉచిత భోజనం తిన్నామండి. ఎలా ఉంది సార్? చాలా బాగుందండి. క్వాలిటీ అంత బాగుంది? బాగుందండి. మీకు రూమ్లు ఏమైనా అక్కడ దొరికాయా? రూములు దొరికాయండి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. హలో అండి, నమస్తే. నమస్తే అండి. ఎక్కడి నుండి వచ్చారు మీరు? బెంగళూరు నుంచి వచ్చారు. బెంగళూరు నుండి వచ్చారు. దర్శించుకున్నారు? దర్శించాము. ఎంత టైం పట్టింది మీకు అసలు? మాకు నైట్ అంతా లాకప్లో ఉన్నాము. మార్నింగ్ 9:45కి ఇచ్చినారు. 10:15కి అంతా దర్శనం అయిపోయింది. క్యూ లైన్లో మీకు ఏమైనా ఇచ్చారా ప్రసాదం? ఇచ్చారు. పాలు అన్నీ దొరికాయి. ఎలా ఉంది ఫుడ్ క్వాలిటీ? ఫుడ్ క్వాలిటీ సూపర్. ఉచిత భోజనం తిన్నారా? ఉచిత భోజనం ఎలా ఉంది అక్కడ? బాగుంది. దర్శనం బాగుంది. ఏమైనా ఇచ్చారా? లేదు, లాకర్స్ ఇచ్చినారు. ఓకే అండి, థ్యాంక్ యూ.